కొమరారం ఏఈఓ సిహెచ్ యశ్వంత్ కుమార్ మా యొక్క పోలీస్ స్టేషన్కి వచ్చి ఇల్లందు బ్యాంక్స్ కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ జనగాం కోటేశ్వరరావు గారి వద్ద కమిషన్ తీసుకొని యూరియా బస్తాల్ని ఎటువంటి బిల్లులు కానీ రసీదులు కానీ లేకుండా ఆకునూరి ఉపేందర్ సాయంతో అతని యొక్క మహేంద్ర బులెరో వాహనంలో 70 యూరియా బస్తాలని మాణిక్యాలయంలోని తన జేకే ఎంటర్ప్రైజెస్ షాపులోకి తీసుకొని వెళ్ళి అవసరం ఉన్న రైతులకి అధిక ధరలకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తూ రైతులని ప్రభుత్వాన్ని ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మోసం చేస్తున్నారని మాకు దరఖాస్తు ఇవ్వగా మేము ఇట్టి ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన విషయం కోర్టుకు తెలియపరచడం జరిగింది. వీరిపైన ఏమైనా చట్టపరమైన ఫర్దర్గా స్టేషన్ బెయిల్ కానీ ఏమైనా ఇచ్చారా? అది ప్రొసీజర్ ప్రకారం ఈ ముగ్గురికి ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఒకరిని రిమాండ్ చేయడం జరిగింది. ఆ బ్యాగులు మీరు సీజ్ చేసినవి మీ కాడే ఉన్నాయా లేకపోతే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసారు? ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎరువులు అన్నటువంటి ఏఓ గారికి అప్పగించడం జరిగింది. వారు దానిపైన చర్య తీసుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్, అక్షితా మీడియా సిఇఓని. నిన్న ఏదైతే గత 3-4 రోజుల బట్టి జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో, ఇల్లెందు సొసైటీ ప్రాథమిక సహకార సంఘం సొసైటీ సబ్సిడీ ఎరువులను కాజేసినటువంటి జనగం కోటయ్య అనే వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్లో నన్ను నా ఛానల్ పరువు తీసే విధంగా, నా యొక్క ఛానల్ రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా జనగం కోటయ్యని నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా, నువ్వు సొక్కమైతే, నువ్వు నిజాయితీపరుడివైతే ఆనాడు ఎవరైతే జర్నలిస్టులకి నేను 15,000 రూపాయలు ఇస్తా అని అన్నా కానీ 50,000 రూపాయలు ఇచ్చినా కానీ ఐటమ్ ఆగదు అని చెప్పి నన్ను బెదిరించారని చెప్పి వాళ్ళు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే నీ యొక్క నిజాయితీ ఏ విధంగా ఉంది? అదే కాకుండా 1992లో నువ్వు సొసైటీ చైర్మన్గా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు సొసైటీ చైర్మన్గా పనిచేసినప్పుడు నువ్వు చేసిన స్కామ్లో ఒక అమాయక వ్యక్తి బలైన పరిస్థితి. అప్పుడు నిన్ను ఎంఎల్ పార్టీ సొసైటీ చైర్మన్ నుంచి రాజీనామా చేయించిన పరిస్థితి, అది వాస్తవం కాదా? అదే కాకుండా న్యూ డెమోక్రసీ పార్టీ నిన్ను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించింది నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నువ్వు ఏదైతే బ్యాంక్ డైరెక్టర్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఉండి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్ని లోన్లు తీసుకున్నావో మాకు తెలియదా? అదే కాకుండా నిన్న ఏదైతే నా మీద, నా ఛానల్ మీద పరువు నష్ట దావా దాఖలు చేస్తానో ఏ విషయంలో దాఖలు చేస్తావు? నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ 70 కట్టలకి సంబంధించిన ఏదైతే ఆనాడు నైటు పోలీస్ ఎస్ఐ సోమేశ్వరరావు గారు మీ జేకే ఎంటర్ప్రైజెస్ దగ్గరకు వచ్చి నిన్ను 10 సార్లు అడిగినప్పుడు కూడా ఇందులో నీ కట్టలు ఏమైనా ఉన్నాయనంటే ఏం లేవు, అన్ని తీసపోవాలని చెప్పిన వ్యక్తివి. ఈ తెల్లారే కల్లా కొంతమంది రైతులను తీసుకొచ్చి కొంతమందిని కూర్చోబెట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నన్ను, నా ఛానల్ని అబాస్పాలు చేసే విధంగా నువ్వు మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైనా కానీ నువ్వు కాదు, నేను నీ మీద పరువు నష్ట దావా కానీ ఏదైతే నిన్న కొమరారం పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. నిన్న నేను కొమరారం పిఎస్లో ఎస్ఐ సోమేశ్వరరావు గారికి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. నేను జనగం కోటయ్య ఇప్పుడు బహిరంగంగా నేను చెప్తున్నా, నేను నీతోనే సంభాషణ చేయటం కానీ, నీతోనే ఫోన్ కాంటాక్ట్లో ఉండటం కానీ, నిన్నేమన్నా డబ్బులు డిమాండ్ చేయటం కానీ ఏమన్నా చేశానా? చేసుంటే ఆధారాలు చూపించాలి. కానీ నా మీద ఈ విధంగా నిరాధారణ ఆరోపణలు చేసి నన్ను, నా ఛానల్ని అపాస్పాలు చేసే విధంగా చేసినందుకు నీ మీద స్టేషన్లో కేసు నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద నేను లీగల్గా కూడా పరువు నష్ట దావా ఏ విధంగా వేయాలి, అదే కాకుండా నీవు బ్యాంకు డైరెక్టర్గా ఉండి నువ్వు చేసిన అవినీతులు కూడా వెలికి తీసేదాకా నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నన్ను, నా ఛానల్ని అబాసుపాలు చేయాలని ఎవరైనా చూసినట్టయితే ఊరుకునే పరిస్థితి లేదు. వారికి లీగల్గా నోటీసులు ఇస్తా. నేను ఎవరిని కూడా చేయి చాపి డబ్బులు ఆశించే విధంగా నేను చేయను. నా యొక్క ఛానల్ అభివృద్ధి కోసం నా చేతనైనంత వరకు నా సొంత డబ్బులతో ఖర్చు పెడతా తప్ప డబ్బులు ఆశించే పరిస్థితులు నేను లేను. కానీ నువ్వేదైతే 10 సార్లు నా పేరు యూట్యూబ్ ఛానల్ అన్నావో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే సోషల్ మీడియాని అవహేళన చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా అయిందో ఇప్పుడు జనగం కోటయ్య ఖబర్దార్, నీ పరిస్థితి కూడా ఆ విధంగా అవుతుంది. నేను నా ఛానల్ని అపాస్పాలు చేసే విధంగా నన్ను, నా ఛానల్ని 10 సార్లు
నువ్వు మీడియా పరంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడావో అక్షిత మీడియా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సంగతి చూస్తా అని నువ్వు నీ సంగతి చూడటం కాదు, నేను మా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఐక్యంగా నిన్ను నీ అవినీతి భాగవతాలు మొత్తం బయట తీయడానికి సిద్ధంగా ఉన్నావు. నీకున్న భూమి ఎంత, నువ్వు ఏ బ్యాంకులో ఎంతెంత రుణాలు తీసుకున్నావు, నువ్వు సెంట్రల్ బ్యాంకును పొందినావు, డైరెక్టర్గా ఉండి నువ్వు ఏమేమి లబ్ధి పొందినావు వాటన్నిటి మీద మేము ఎంక్వైరీకి చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ డీసీపీ అధికారులకు కానీ డీసీఓ గారు కానీ నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నీవు ఏవైతే లోన్లు పొందావో వాటన్నిటి మీద మాకు వివరాలను కోరటం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు నా మీద పరువు నష్ట దావా వేయటం కాదు, నేను నీ మీద పరువు నష్ట దావా వేస్తా. నీ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ జరిగిందో మొన్న 70 కట్టలు దొంగతనంగా రైతుల యొక్క పొట్టగొట్టి సబ్సిడీ ఎరువుల్ని నీ జేకే ఎంటర్ప్రైజెస్ తరలించుకున్నావో దాంట్లో ఇవాళ నువ్వు స్టేషన్ బెయిల్ తీసుండొచ్చు. కానీ నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేసుకున్నా. అదే కాకుండా కోర్టుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇంకోసారి నన్ను కానీ నా లెక్క ఎవరైతే సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేస్తారో వారిని ఎవరైనా ఇలాంటి అబాస్పాలు చేయాలని చూస్తారో వారి పక్షాన నేను పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటా. ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నిత్యం పోరాటం చేస్తా. ఆయన దగ్గర స్టేట్మెంట్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు అప్పుడు రాయించుకున్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పేది వచ్చాము సార్, నేను తమ్ము పెట్టావు ఓకే అని రాయించారు. అక్కడ ఇక్కడ బిల్ అయితే ఇక్కడ పే చేయమన్నారు కానీ చేయలే. ఆ రోజు సిగ్నల్ పోయినారు, ఆడ ఓకే అన్నారు. బిల్ అంటే బిల్లు ఓకే అన్నారు. ఎరువులు ఇవ్వలే సార్, ఇవ్వకనే అయ్యాలి. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే నేను హ్యాండిక్యాప్ ఇంతసేపు తిరిగి సార్ అవసరం అప్పటికీ ఇప్పుడు ఇవాళ బిల్లు పెట్టినా. మొన్న వచ్చేసి తంబు పెట్టినాం సార్ అక్కడ మన అవతల గోయిన్ సెంటర్లో స్లిప్ చేస్తాను. ఆ రోజు తంబు పెట్టినాం సార్. తంబు ఇక్కడికి వచ్చేసరికి ఇక ఇక్కడ సిగ్నల్ లేదంట. కాదు సార్ మీరు ఓకే అని రాశారు, నా కట్టలు నాకు ఇవ్వండి సార్ అని చెప్తే కాదు సిగ్నల్ లేదనేసి సిగ్నల్ పేరుతో చాలా మందికి ఇట్లా తమ్ము పెట్టుకోవడం. నేను హ్యాండిక్యాప్డ్ సార్, అందులో పైగా నేను చెప్తాను నేను హ్యాండిక్యాప్డ్ అయినా నేను తీసుకోపోలేదు సార్. కట్టలే తీసుకోలేదు. నాదైతే ఇప్పుడు ఓకేలో ఉంది, అందులో నా జిరాక్స్ ఇచ్చాను, నా తంబు కూడా ఉంది. ఈసారి తంబు పెట్టించింది అక్కడ మన ఆయన ఎస్కేప్ చేశాను. ఆయన సబ్స్టాక్ దీనికి పర్మిషన్ ఉందో లేదో. పన్నెండు 5 ఉంటాయి దాంట్లో కరెక్ట్గా. అన్న ఇందాక తీసుకొచ్చిన ఎరువులు రైతులే అని చెప్పినావు, మరి ఇక్కడ ఎట్ట దింపినావు? వాళ్ళే దింపమన్నారు. వాళ్ళే దింపడం కదా, నువ్వు ఇందాక ఏం చెప్పినావు? రైతులే అన్నావు కదా. అదే బిల్లులు కూడా తెచ్చింది. ఏ బిల్లులు తీసుకొచ్చిండు? వాళ్ళు చేసిన బిల్లులే. బిల్లులు కాదు, నువ్వు ఇందాక ఏం చెప్పావు? రైతులు ఏం చెప్పావు? రైతులు అయితే ఇక్కడ ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపులలో గోడాంలు ఎట్ట దింపినావు? వాళ్ళే రైతులు వచ్చి. ఈ బండి ఎవరిది? బండి అతందా? నువ్వు డ్రైవరువా? లైసెన్స్ ఉందా అనేది? ఉన్నది. ఏది లైసెన్స్ చూపించు. ఇంటికాడ ఉంటే మరి నువ్వు బండి ఎట్ట తీసుకొచ్చినావు? లైసెన్స్ ఇంటికాడ పెట్టి పోయినాం మేము. ఓకే, ఇక్కడనేది నిన్న తీసుకొచ్చిన లోడ్ ఎక్కడ దింపినావు? నిన్న ఇవాళనే వచ్చినా? ఓకే.